చెప్పి అతని పైన క్రిమినల్ కేసు పెట్టి నేను చెప్తున్నాను. అంటే మీకు నేను నాకటి నుంచి సహకారం చేస్తాను విజయంలో చెప్పి నేను ఇప్పుడే చెప్తున్నాను. అంటే నేను జస్ట్ నేను ఇప్పుడు అంటే కాకుండా సమానంగా చూడాలి సార్. పెద్దవాళ్ళని చిన్నవాళ్ళని అందరినీ కాపాడే నాకు నా మండలిలో ఎందరు ఉందో అందరు సమానమే. ఇది గుర్తుంచుకోవాలి. ఈ వేల్పూర్ కానీ అది అందరు నాకు సమానం. అంటే మీరు అట్లా కండిషన్ పెడితే నాకు మీరు కండిషన్ చేసినది కదా. మీరు అక్కడ వనరులను చూడండి. ఎందుకంటే ఎప్పుడు నడిపింది ఇప్పుడు నడుస్తామని కాదు. మీరు వర్షాకాలం తర్వాత అప్పుడు మేము కోఆపరేట్ చేస్తాం. కానీ ఇప్పుడు కంపల్సరీ మనం ముగించింది ఆల్రెడీ మనకు ఆన్లైన్లో కట్టుకున్నాం. అలాగే మనం దేనికి ఇస్తున్నాం? ఇందిరామ ఇల్లు కోసం ఇస్తున్నాం. ఇందిరామ ఇల్లుకు ఇచ్చిన తర్వాత మీకు ప్రతి ఒక్క ట్రాక్టర్కు 100 రూపాయలు, అదర్ వరకు 200 ఫ్రీ. అంటే విలేజ్కి ఇస్తున్నాం. అర్థమైందా? ప్రతి ట్రాక్టర్ వెనుక 100 రూపాయలు, వేరే వర్క్ కోసం 200 రూపాయలు. అది కంపల్సరీ. నేను అప్పుడు చెప్తున్నా ఎప్పుడు ఇవన్నీ పడుతుంది. మీరు కూడా అంటే నేను చెప్పు మా బాధను అంటే సరే మీరు చెప్పకపోతే మా పంటలు నష్టపోతే దానికి మేము ఉన్నప్పుడు సహకరిస్తాం సార్. మేము ప్రభుత్వానికి కానీ మీకు కానీ వ్యతిరేకంగా మీరు అన్నట్లు మా బాధలు కూడా దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకున్నట్టు ఇచ్చింది కదా. నేను సార్కి చెప్తాను. ప్రతి అంటే మన డిస్ట్రిక్ట్లో ఓన్లీ ఈ మండలంలోనే అయిపోయినది. నాకు ఏమర్థం కాదు. ఈ మండలం వేరే మండలం పెద్ద పెద్ద ఉన్న పాయింట్లు నడుపుతుంది. ఈ ప్రాబ్లం నాకు చెప్తాను కదా. చిన్న గ్రామం సార్. 90% చిన్నకారు సన్నకారు రైతులే ఉంటారు సార్. భూస్వామి రైతులు వాళ్ళు లేరు. అందరూ గ్రౌండ్ వాటర్ అంతా బోర్ల మీదనే వాటిపైన ఆధారపడుతున్నారు సార్. ఇప్పుడు ఏంటంటే తినే టైం వచ్చింది సార్. ఆ టైంలో మాకు ఇబ్బంది అవుతుంది. నష్టం జరుగుతుంది పంటలు అనేది. మేలు పురుగులు ఇస్తే మేము ఇస్తున్నాం, వాళ్ళ అప్లికేషన్ ఇస్తే మేము ఇస్తున్నాం అనేది కాదు సార్. మాకు ఏమి కంపెనీతో మేము మాతో అయ్యేంత వరకు గవర్నమెంట్ లేకపోతే మా అధికారులకు అందరికీ సహకరించి మీరు మా బాధను దృష్టిలో పెట్టుకొని మా బాధను పైకి చెప్పేసి మాకు న్యాయం చేయాలని చెప్పేసి మాది వెంకటపురం గ్రామము. మా గ్రామంలోని గత కొన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి ప్రభుత్వము ఇందిరం ఇళ్ళకు కానీ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు కానీ ఇసుక కావాలి అని చెప్పేసి అంటే మేము ప్రభుత్వానికి అప్పుడున్న ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కానీ సహకరించినాము. మా దగ్గర మాకు చివరు చాలా తక్కువ ఉంటుంది. మా ఊర్లోని చిన్నకారు రైతులు ఎక్కువ మంది ఉంటారు. ప్రధానంగా వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తారు. అయితే మాకు ఇప్పుడు ఈ ఎండాకాలంలో ఇంకా మొత్తం ఇసుక తీసేస్తే భూగర్భ జలాలు ఇంకిపోయి పంటలు నష్టపోయే ప్రమాదం ఉంది. ఇప్పుడు వరి పంట అయితే పొట్ట దశలో ఉంది. సజ్జ నువ్వు కూడా పొట్ట దశలో ఉంది. ఇప్పటికే అర్లీ బోర్డులు కొన్ని ఎత్తిపోయినాయి, కొన్ని తగ్గిపోయినాయి. మా బాధను దృష్టిలో పెట్టుకొని వేరే గ్రామాలకు ఇసుకను తరలించొద్దని, ఒకవేళ మాకు కూడా అవసరం అనుకున్న మేరకు మా గ్రామంలోనే మేము తీసుకుంటామని చెప్పేసి మాకు అనుమతి ఇవ్వమని, వేరే గ్రామాలకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇసుకను కొట్టనీయమని, తరలించడానికి మేము అడ్డుపడతాం. మాకు కూడా కొన్ని హక్కులు ఉన్నాయి. మా బాధను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వంలోని అధికారులు మాకు సహకరించి మా గ్రామానికి న్యాయం చేసి మా పంటలు ఎండిపోకుండా మరియు భూగర్భ జలాలు ఇంకిపోకుండా కాపాడాలని ఎంఆర్ఓ వారికి వివరణ ఇచ్చి వేడుకోవడం జరిగింది.